ఫ్రెండ్స్, నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్సే పెరగడం లేదు. సో ప్లీజ్, మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాలో ఒక వ్యక్తి ఎంత నిర్దాక్షిణ్యంగా ఉండగలడో మనం చూడబోతున్నాం. ఈ కథ ఒక సరస్సు గురించి, కానీ ప్రకృతి సృష్టించిన సరస్సు కాదు, మనుషులు నిర్మించిన సరస్సు ఇది. ఈ సరస్సు కింద ఒక గ్రామం ఉండేది, కానీ ఎవరో బలవంతంగా కావాలని ఇక్కడ సరస్సును నిర్మించారు. ఆ గ్రామం యొక్క ఆనవాళ్లు ఇప్పటికీ ఈ సరస్సు కింద ఉన్నాయని చెప్తారు. భయంకరమైన విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎవరైనా వారు విచిత్రమైన రీతిలో చనిపోతారు. ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న కథలన్నింటినీ మనం తెలుసుకుందాం. ఈ కథ ప్రారంభంలో ఒక అందమైన సరస్సును చూపిస్తారు. సరస్సులో ఒక టూరిస్ట్ గ్యాంగ్ పడవలో వస్తారు. ఇందులో ఒక అబ్బాయి తన కొత్త స్నేహితురాల్ని ఇంప్రెస్ చేయడానికి, విను, నేను లైబ్రరీ నుంచి ఈ సరస్సు పాత మ్యాప్ తెచ్చాను. ఈ సరస్సు కింద ఒక గ్రామం ఉండేదని దాని ద్వారా నాకు తెలిసింది. సరస్సు ఏర్పడక ముందు అక్కడ ప్రజలు నివసించేవారు, మరియు ఈ రోజు కూడా ఆ గ్రామం యొక్క ఆనవాళ్లు, ఆ గ్రామం యొక్క ఇళ్ళు, వారి వస్తువులు ఇంకా మరెన్నో సరస్సు కింద ఉండవచ్చు అని చెప్తాడు. కానీ ఆ అమ్మాయి అతన్ని నమ్మదు. అప్పుడు అతను, నేను లోపలికి దూకి చూస్తాను, నువ్వు కూడా రావాలనుకుంటే రావచ్చు అని అంటాడు. దానికి ఆమె కూడా అంగీకరిస్తుంది. కానీ ఇంకోవైపు ఒక అమ్మాయి చేయి పైకెత్తి, నేను కూడా మీతో వస్తాను అంటుంది. ఈమె నిజానికి ఆ అబ్బాయి సిస్టర్. ఆమె పేరు ఫిన్. ఫిన్ బ్రదర్ కి ఆమె మీద కోపం వస్తుంది. నువ్వు రావాలనుకుంటే మరోవైపు దూకు, నేను నా స్నేహితురాల్ని ఆకట్టుకోవడానికి ఇంత కష్టపడుతున్నాను, నువ్వు నా ప్లాన్ ని పాడు చేయాలని చూస్తున్నావని అంటాడు. నాకు నీ ప్లాన్ తో, నీ ఇంప్రెస్ తో పని లేదు, కానీ నువ్వు చెప్పిన మునిగిపోయిన గ్రామం కదా చాలా ఆసక్తికరంగా ఉంది, నేను కూడా ఆ మునిగిపోయిన గ్రామాన్ని చూడాలనుకుంటున్నానని ఫిన్ అంటుంది. ఇది విని ఆమె బ్రదర్ జేక్ కూడా ఓకే అంటాడు. ఇద్దరు కలిసి సరస్సులోకి దూకుతారు. దూకిన చోట ఎక్కువ లోతు లేదు కాబట్టి ఇద్దరు ఇంకొంచెం లోతుగా ఈత కొడతారు. చుట్టుపక్కల వెతకడం మొదలు పెడతారు, బహుశా అక్కడ ఏదైనా దొరుకుతుందేమో అని. వాళ్ళు మళ్ళీ గాలి పీల్చుకోవడానికి పైకి వచ్చి మళ్ళీ నీటిలోకి మునుగుతారు. ఒక చోట వారికి ఒక సైకిల్ కనిపిస్తుంది. ఫిన్ సోదరుడికి కూడా ఒక సైన్ బోర్డ్ దొరుకుతుంది. ఇక్కడ నిజంగా ఒక గ్రామం ఉండేదని ఇప్పుడు అతను గట్టిగా నమ్ముతున్నాడు. ఫిన్ సోదరుడు సంతోషంగా బోర్డును తీసుకుని తన స్నేహితురాలికి చూపించడానికి పైకి వెళ్లాలని చూస్తాడు. కానీ అప్పుడే అకస్మాత్తుగా ఒక చెయ్యి అతని కాలుని పట్టుకొని కిందకి లాగుతుంది. ఫిన్ కూడా ఇదంతా చూసి తన సోదరుని కాపాడటానికి పైకి లాగాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆ చెయ్యి చాలా గట్టిగా పట్టుకుని ఉంది కాబట్టి జేక్ పైకి రాలేకపోతాడు. ఫిన్ వెంటనే పైకి వచ్చి పడవలో ఉన్న తన స్నేహితులందరినీ సహాయం అడుగుతుంది. కానీ వెంటనే మళ్ళీ కిందకి వెళ్లి చూస్తుంది. అప్పటికి జేక్ ప్రాణం పోయి ఉంటుంది. ఇది చూసిన ఫిన్ కి చాలా పెద్ద షాక్ తగులుతుంది. అలానే బాగా బాధపడుతుంది. అప్పుడే అకస్మాత్తుగా ఒక చెయ్యి వచ్చి ఆమె సోదరుడిని ఇంకా కిందకు లాక్కెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం 4 నెలల తర్వాత సీన్ చూస్తాము. ఫిన్ ని మెంటల్ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువస్తారు. నిజానికి ఫిన్ ఒక చేయి అతడి సోదరుడిని లాగి తీసుకెళ్తున్నట్లు చూసింది, కానీ ఎవరు ఆమెను నమ్మరు. ఆమె అమ్మ నాన్న కూడా నమ్మరు. ఫిన్ బలమైన బాధలో ఉందని, అందుకే ఇలా మాట్లాడుతుందని అందరూ అనుకుంటారు. అందుకే చికిత్స కోసం మెంటల్ హాస్పిటల్ పంపారు. ఇప్పుడు ఆమెను ఇంటికి తిరిగి తీసుకువచ్చారు. ఫిన్ నాన్న ఒక పెద్ద లా ఫర్మ్ నడుపుతాడు, అంటే చట్టం ద్వారా నడిపే లా ఫర్మ్. అందుకే అతను ఎప్పుడూ తన వ్యాపారంలో బిజీగా ఉంటాడు. తల్లిదండ్రులిద్దరూ తమ కొడుకు మరణంతో చాలా దుఃఖంలో ఉన్నారు, కానీ వాళ్ళు ఈ బాధ నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. కానీ అది జరగడం చాలా కష్టం. ఇంకోవైపు ఇంట్లో ఫిన్ తన సోదరుడి ఫోటోలను చూస్తూ చాలా దుఃఖపడుతుంది. ఫిన్ వాళ్ళ అమ్మతో, ఆమె కూడా ఫిన్ అంత్యక్రియలకు వెళ్ళిందా, అతని అంత్యక్రియలు ఎలా జరిగాయి, అతన్ని పాతి పెట్టారా లేదా ఇంకేమైనా చేశారా అని అడుగుతుంది. నిజానికి మీ సోదరుడి శవం దొరకలేదని, అందుకే మేము అతను ఇష్టపడే వస్తువులను ఒక పెట్టెలో పెట్టి అతని అంత్యక్రియలు చేశాము అని చెప్తుంది. అతను చిన్నప్పుడు రాసిన వ్యాసాలు, అతని కార్డులు మరియు షూలు వంటివి అతనికి అత్యంత ప్రియతమైన వస్తువులు అని ఆమె జవాబిస్తుంది. ఇప్పుడు ఫిన్ మళ్ళీ, అమ్మ నేను చూశాను, ఒక చేయి జేక్ ని లాగి తీసుకువెళ్ళిపోవడం అని అంటుంది. నీవు అలసిపోయావు, విశ్రాంతి తీసుకో, అంతా బాగుంటుంది అని అమ్మ అంటుంది. నిజానికి అమ్మ ఇప్పటి వరకు ఇంకా ఫిన్ ని నమ్మలేదు. తర్వాత సీన్లో ఫిన్ వాళ్ళ అమ్మ స్నానం చేయడానికి వెళ్తుంది. అప్పుడు టబ్ నుంచి ఒక చేయి బయటకు వచ్చి ఆమె చేతిని పట్టుకుంటుంది. అమ్మ వెంటనే భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ అక్కడ ఏమీ ఉండదు. ఫిన్ నిజం చెప్తుంది అని ఆమెకి అప్పుడు అనిపిస్తుంది. ఆ సరస్సు గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంది. ఆ లేక్ కర్స్డ్ అని తెలుసుకుంటుంది, అంటే ఆ సరస్సు శాపగ్రస్తమైనది. అక్కడ ప్రజలు తరచుగా విచిత్రమైన రీతిలో చనిపోతారని ఆమె తెలుసుకుంటుంది. అప్పుడే అమ్మ భుజం మీద ఒక చెయ్యి వెనక నుంచి పడుతుంది. ఆమె భయపడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే అది ఫిన్ వాళ్ళ నాన్న. నువ్వేం చేస్తున్నావు అని అతను అడుగుతాడు. నిజం చెప్పకుండా ఏదో ఒకటి చెప్తుంది, ఎందుకంటే అతను కోపగించుకుంటాడని ఆమెకు బాగా తెలుసు. నిజానికి నేను ఉద్యోగం కోసం చూస్తున్నాను, అందుకే ఇంటర్నెట్లో వెతుకుతున్నా అని ఆమె అంటుంది.
అవునవును, నువ్వు ఏదైనా చెయ్యాలి, లేకపోతే నువ్వు నీ కొడుకు గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు. బాధపడటం వల్ల ఏం ప్రయోజనం లేదు. బయటకు రావడానికి ప్రయత్నించు, ఎందుకంటే అతను తిరిగి రాడు. మన కూతురు ఫిన్ కోసం మనం సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి అని ఫిన్ తండ్రి అంటాడు. రాత్రి ఫిన్కి అదే రోజు జరిగిన సంఘటన కల్లో వచ్చింది. కలలో ఆమె సోదరుడు మునిగిపోతూ ఉంటాడు. అమ్మకు కూడా నీళ్లు పడుతుండే శబ్దం వినిపిస్తుంది. ఆమె లేచి బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్తుంది, కానీ అక్కడ ఏమీ జరగదు. ట్యాప్ మూసేసి ఉంటుంది. తర్వాత ఆమె వంటగదికి వెళ్తుంది. చూస్తే అక్కడ ట్యాప్ తెరిచి ఉంటుంది. అమ్మ ట్యాప్ మూసేస్తుంది, కానీ అది మళ్ళీ తెరుచుకుంటుంది. అలానే మళ్ళీ తెరుచుకుంటుంది. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాదు. అప్పుడు ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ నుండి ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఆమె వెళ్ళి చూస్తే పూల్లో నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. ఆమె దాన్ని మూసేస్తుంది, కానీ నీళ్లు మళ్ళీ లీక్ అవ్వటం మొదలవుతుంది. అమ్మ, నన్ను రక్షించు అని ఒక శబ్దం వినిపిస్తుంది. ఆమె కొడుకు చాలా దారుణమైన స్థితిలో ఉంటాడు. అతను కుళ్ళిపోయి ఉంటాడు. అతను గట్టిగా కేకలు వేస్తూ, అమ్మ దయచేసి నన్ను రక్షించు అంటాడు. ఇది చూసి ఆమె తల్లడిల్లిపోతుంది. మరుసటి ఉదయం ఆమె తన భర్తతో నాతో ఇలా జరిగింది అని మొత్తం చెబుతుంది. కానీ అతను, నీకు చెడ్డ కల వచ్చి ఉంటుంది, పర్వాలేదు, ఏం కాదు అంటాడు. అప్పుడు అమ్మ, కానీ కలలు వచ్చేది ఒక వ్యక్తి నిద్రపోయినప్పుడు. నేను మేల్కొనే ఉన్నాను, నేను పూర్తి స్పృహలో ఉన్నాను. మనం ఎలాగైనా మన కొడుకు శవాన్ని కనుగొనాలి. అప్పుడే జేక్ కి పూర్తిగా అంత్యక్రియలు అవుతాయి. అతని శవం దొరికినంత వరకు అతని ఆత్మకు శాంతి లభించదు. నా కొడుకు అరుస్తున్నాడు తెలుసా, అమ్మా నన్ను రక్షించు, కానీ నీకెందుకు అర్థం కావటం లేదు అని అమ్మ ఆవేదన పడుతుంది. అప్పుడు నాన్న, మనం పోలీసులతో కలిసి ఒక వారం మొత్తం సరస్సును వెతికాము, కానీ మనకు అతని శవం దొరకలేదు. నీకు కూడా ఫిన్ లాగే మానసిక సమస్య ఉంది అని నాకు అనిపిస్తుంది అంటాడు. నేను నీతో చెప్తున్నాను, ఏది ఏమైనా సరస్సుకు వెతకటానికి వెళ్ళొద్దు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను. నేను ఏ ఇబ్బందుల్లో పడాలనుకోవట్లేదు అని చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరోవైపు ఫిన్ ఇదంతా రహస్యంగా వింటుంది. అమ్మ, మనం జేక్ శవాన్ని వెతకడానికి సరస్సుకు వెళ్ళాలి. నేను కూడా నీతో వస్తాను. నేను నా సోదరుడి శవాన్ని కనుక్కోవడంలో నీకు సహాయపడతాను. ప్లీజ్ ఒప్పుకో అని బతిమలాడుతుంది. అమ్మ మొదట వద్దు అంటుంది. నువ్వు ఇప్పుడే కోలుకున్నావు, నువ్వు తిరిగి ఆ సరస్సుకు వెళ్తే నీ ఆరోగ్యం మళ్ళీ దిగజారుతుంది అంటుంది. అమ్మ, నేను పూర్తిగా బాగున్నాను. నేను ప్రతి రాత్రి నా సోదరుడి కల కంటున్నాను. మనం అతని శవాన్ని కనుగొని అతని అంత్యక్రియలు చేసే వరకు నేను బాగుండలేను. మన పరిస్థితి కూడా బాగుపడదు. అందుకే నేను నీతో చెబుతున్నాను, నా మాట విను. జేక్ మునిగిపోయిన చోటు నాకు తెలుసు. అతని శవం అక్కడ నుండి దొరుకుతుందని నాకు ఆశ అని ఫిన్ అంటుంది. ఇది విని అమ్మ చివరికి సరే అంటుంది. వాళ్ళిద్దరూ సరస్సుకు బయలుదేరతారు. ఆ లేక్ వారి ఇంటి దగ్గరే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ కుటుంబంతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటుంది. వారిద్దరూ ఓ పడవలో కూర్చొని వాళ్ళు దూకిన ప్రదేశానికి వెళ్తారు. ఇక్కడ నుండి మేము సరస్సులోకి దూకాము, తర్వాత మేము కొంత దూరం ఈత కొట్టాము, అక్కడ నుండి కిందకు ఈత కొట్టాము అని ఫిన్ చెప్తుంది. ఇప్పుడు అమ్మ, ఇలా చేద్దాం, నువ్వు పడవలో ఉండు, నేను నా నడుముకు తాడు కట్టుకొని నీటిలో వెళ్తాను. అవసరమైనప్పుడు నేను పైకి వచ్చి శ్వాస పీల్చుకుంటాను. నేను చాలాసేపు పైకి రాకపోతే లేదా తాడు చిక్కుకుందని నీకు అనిపిస్తే సమయం వృధా చేయకుండా నువ్వు వెంటనే తాడును లాగేయి, సరేనా అని అంటుంది. దీనికి ఫిన్ కూడా సరే అంటుంది. అమ్మ నీటిలో ఈదుకుంటూ కిందకి వెళ్తుంది. కొంతసేపటి తర్వాత పైకి వచ్చి శ్వాస పీల్చుకొని ఫిన్ చెప్పిన చోట కొంతసేపు ఈత కొడుతుంది, కానీ ఏమీ దొరకదు. అమ్మ పైకి వచ్చి, పాప ఖచ్చితంగా మనం సరైన చోటే ఉన్నామా అని అడుగుతుంది. ఫిన్, అవునమ్మా, కానీ నువ్వు కొంచెం ముందుకు వెళ్ళు, అక్కడ ఒక సైకిల్ ఉంటుంది, దాని నుండి కొంచెం ముందుకు ఈత కొట్టాలి అని సమాధానమిస్తుంది. అమ్మ మళ్ళీ కిందకు వెళ్తుంది. అప్పుడు ఆమె సైకిల్ చూస్తుంది. అప్పుడు ఆమె సరైన చోటుకి వెళ్ళానని అనుకుంటుంది. ఇంకొంచెం ముందుకు ఈత కొడుతుంది. నీటి క్రింద ఒక బండరాయి కనిపిస్తుంది. దానిపై 3 డెడ్ బాడీస్ కట్టేసి ఉంటాయి. ఆ డెడ్ బాడీస్ అన్ని విచిత్రమైన స్థితిలో ఉన్నాయి. వాటిని చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టేశారని తెలుస్తుంది. మధ్యలో ఉన్న మృతదేహం మెడలో ఒక గొలుసు ఉంటుంది. ఆమె ఆ గొలుసును లాగి తీసుకొని తిరిగి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే హఠాత్తుగా ఒక చెయ్యి ఆమె కాలుని పట్టుకుంటుంది. ఆమె కొడుకులాగే ఆమె కాళ్లను కూడా పట్టుకొని లాగడం ప్రారంభిస్తారు. ఆమె గట్టిగా తాడును లాగుతుంది. దీంతో అమ్మని పట్టుకున్న దయ్యం చెయ్యి వదిలేస్తుంది. అమ్మయ్య, అమ్మ ప్రాణం కాపాడుకుంది. కానీ ఆమెతో పాటు ఆమె కొడుకు శవం కూడా పైకి వస్తుంది. అమ్మ చాలా ఆశ్చర్యపోతుంది. కానీ నీటిలో చాలా కాలం ఉండడం వల్ల అతని ముఖం విచిత్రంగా అయిపోతుంది. అమ్మ బాధలో మునిగిపోతుంది. కానీ చివరికి ఆమె కొడుకు దొరికినందుకు కొంత శాంతి కలుగుతుంది. పోలీసుల్ని, అంబులెన్స్ని పిలుస్తారు. పోలీస్ అధికారి ఆశ్చర్యపోతాడు. మేము వారమంతా వెతికాము, కానీ మీరు ఒక్క రోజులో మీ కొడుకు శవాన్ని కనుగొన్నారు అని ఫిన్ అమ్మతో చెప్తాడు. అప్పుడు అమ్మ, నేను మరొక విచిత్రమైన విషయం చూశాను, అది మీకు చెప్పాలని
చెప్పాలనుకుంటున్నాను. నేను సరస్సు కింద ఒక బండరాయికి కట్టిన శవాలను చూశాను. ఒక శవానికి గొలుసుంది, ఇదిగోండి అని దానిని ఆమె పోలీస్కి ఇస్తుంది. ఈ గొలుసు ఒక పాత కుటుంబానికి చెందింది. నిజానికి సరస్సు ఉన్న చోట ఒక గ్రామం ఉండేది. బహుశా ఈ గొలుసు వారిలో ఎవరో ఒకరిది. ఈ గొలుసుపై ఒక కుటుంబం పేరు రాసి ఉంది. అదే కుటుంబానికి చెందిన ఒక ముసలావిడ ఇక్కడ నుండి కొంత దూరంలో నివసిస్తుంది. మీరు ఆమె దగ్గరికి వెళ్ళండి. బహుశా ఆ స్త్రీ మీకు కొంత సమాచారం ఇవ్వగలదు. అయినా నేను కూడా విన్నాను ఇది ఒక శాపగ్రస్త సరస్సు అని, కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అని పోలీస్ చెప్తాడు. ఇప్పుడు ఈ విషయాల తర్వాత అమ్మ ఆ సరస్సు గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తన భర్తకు కాల్ చేసి చెప్తుంది. కానీ అతను కోపంతో నువ్వు ఎందుకు సరస్సుకు వెళ్ళావు, నేను వద్దు అన్నా కదా అని అంటాడు. కానీ అమ్మ మన కొడుకు శవం దొరికిందని చెప్పినప్పుడు తండ్రి కూడా కొంచెం శాంతిస్తాడు. ఫిన్ కూడా చాలా సంతోషంతో తన తల్లితో దేవుడికి ధన్యవాదాలు అమ్మ, ఇక నుండి అంతా బాగుంటుంది అని అంటుంది. తర్వాత ఆమె అమ్మతో కానీ అమ్మ ఈ గొలుసు మనం ఏం చేద్దాం అని అడుగుతుంది. జేక్ శవం ఇప్పుడే దొరికింది, కానీ అతను ఎలా చనిపోయాడో కూడా మనం తెలుసుకోవాలి అని అమ్మ చెప్తుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఆ ముసలావిడని కలవడానికి వెళ్తారు. చాలా మంది ఈ సరస్సులో చనిపోయారు, కాబట్టి మీరు నాకు చెప్పగలరా ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అమ్మ ఆమెతో అడుగుతుంది. అందరూ మూర్ఖులు, అందుకే వాళ్ళు మునిగిపోతారు. వాళ్ళకి లోతైన ప్రదేశాల్లో ఈత కొట్టడం రాదు. వాళ్ళు కేవలం సాహసం కోసం దూకి తమ ప్రాణాలు కోల్పోయారు అని అంటుంది. అప్పుడు ఫిన్ అలా కాదు, నా సోదరుడు మూర్ఖుడు కానే కాదు, అతను చాలా మంచి ఈతగాడు కూడా. ఇంకా నేను కూడా అతనితోనే వెళ్ళాను. మేము కిందకు వెళ్ళినప్పుడు మొత్తం చూశాను. ఒక చేయి అతని కాలుని లాక్కొని వెళ్ళిపోయింది, అందుకే అతను చనిపోయాడు. అంతేకాదు నేను అక్కడ 3 శవాలను చూశాను. అవి ఒక పెద్ద బండరాతికి కట్టేసి ఉన్నాయి. వాళ్ళని కావాలని ముంచి చంపినట్లు ఉన్నారు అని చెప్తుంది. ఇప్పుడు అమ్మ ఆ ముసలావిడకి తన శవం నుండి తీసిన గొలుసును చూపిస్తుంది. ముసలావిడ ఆ గొలుసుని చూసి అర్థం చేసుకుంటుంది. ఈ గొలుసు నా తాతగారిదని చెప్తుంది. అంటే ఆ 3 శవాలలో ఒకళ్ళు ఆ ముసలావిడ తాతగారు. మేము కూడా ఈ సరస్సు నిర్మించిన చోట ఉన్న అదే గ్రామంలో నివసించేవాళ్ళం. నాకు గుర్తుంది, మా కుటుంబం అంతా అక్కడ చాలా సంతోషంగా ఉండేది. కానీ తర్వాత ఒక పెద్ద వ్యాపారవేత్త అక్కడికి వచ్చాడు. అతను చాలా ధనవంతుడు. ఆనకట్ట కట్టి నీరు నిల్వ చేసి ఈ సరస్సును తయారు చేయాలనుకున్నాడు. ఈ ఆనకట్ట కట్టినట్లయితే అతనికి చాలా డబ్బు మరియు ఖ్యాతి వస్తుందని ప్రజలు అనేవాళ్ళు. అందుకే అతను గ్రామస్తులను బలవంతంగా అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాడు. ప్రజలకు ఏ మార్గం కనిపించకుండా చేశాడు. ప్రజలకు ఏ మార్గం కనిపించినప్పుడు వాళ్ళు తమ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ప్రారంభించారు. మా ఇల్లు, మా భూమి, మా పెద్దల సమాధులు అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి దేని గురించి పట్టించుకోలేదు. అతను మమ్మల్ని కొట్టి వెళ్ళిపోమని బలవంతం చేశాడు. ఎవరెవరు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో అతను వారందరినీ చంపేశాడు. నా తాతగారు కూడా అతనికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఒక రోజు తాత మరియు అతని ఇద్దరు సహచరులు హఠాత్తుగా అదృశ్యమైపోయారు. మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని విన్న తర్వాత నాకు తెలిసింది. వారిని ఆ బండరాయికి కట్టేసి మెల్లగా వాళ్ల మీద నీళ్లు వదిలి ఈ సరస్సుని నిర్మించారని. ఆ ముగ్గురు బరువైన రాయికి కట్టేశారు కాబట్టి పాపం వాళ్ళు ఈత కొట్టి బయటకు రాలేకపోయారు. మరో మాట, ఈ రోజు కూడా మేము ఆ ఆనకట్ట మూసివేయడానికి కేసును పోరాడుతున్నాం అని చెప్తుంది. తర్వాత ఫిన్ ఆశ్చర్యంగా మీరేం చెబుతున్నారు? ఇది జరిగి దాదాపు 70 సంవత్సరాలైంది. మీరు చెబుతున్న వ్యాపారవేత్త అతను చాలా కాల క్రితమే చనిపోయి ఉంటాడు. మరి ఇప్పుడు మీరు ఎవరితో పోరాడుతున్నారు అని అడుగుతుంది. ఈ రోజు కూడా మేము ఈ ఆనకట్ట మూసివేయడానికి సంతకాలు సేకరిస్తున్నాం. ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. కానీ మేము ఎంత ప్రయత్నించినా ఆ ధనవంతుడి కుటుంబం శక్తివంతమైనది కాబట్టి అతను మా కేసుపై నీళ్లు చల్లుతాడు. ఆనకట్ట లేకపోతే ఈ సరస్సు కూడా ఉండదు. ఎందుకంటే సరస్సు ఎండిపోతే ఆ ధనవంతుడి అన్ని తప్పుడు పనులు అందరి ముందుకు వస్తాయి. అతను ఎంత చెడ్డవాడో, ఎంత క్రూరమైన వాడో అందరికీ తెలుస్తుంది. ఆనకట్టను తీసివేయడం ద్వారా ఎంత మందిని చంపాడో అందరికీ తెలుస్తుంది. అందుకే అతని కుటుంబం సరస్సు ఎండిపోకుండా ఆ నిజాన్ని అందరి ముందు రాకుండా చూడాలనుకుంటుంది. ఒక చాలా పెద్ద లా ఫర్మ్ మా కేసుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. మేము ఎంత కావాలనుకున్నా వారితో పోటీ పడలేము అని ఆ ముసలావిడ చెప్తుంది. తర్వాత ఆమె ఆ లా ఫర్మ్ పేరు చెప్పినప్పుడు ఫిన్ వాళ్ళ అమ్మ ఇద్దరు ఆశ్చర్యపోయి ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఆ లా ఫర్మ్ ఫిన్ వాళ్ళ నాన్నది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ సరస్సు దగ్గర ఉన్న ఇంటికి వస్తారు. అప్పుడు ఫిన్ నాన్న కూడా అక్కడికి వస్తాడు. మీరిద్దరు ఎక్కడికి వెళ్లారని అడుగుతాడు. నేను మిమ్మల్ని చాలా
చాలా వెతికాను, అయినా మీరిద్దరూ చాలా కన్ఫ్యూజ్డ్ గా టెన్షన్ గా కనిపిస్తున్నారు, ఏంటి విషయం అని అంటాడు. ఫిన్ అమ్మ నేరుగా అడిగేస్తుంది, మీ లా ఫర్మ్ ఈ డ్యామ్ కి ఎందుకు మద్దతిస్తుంది? ఈ డ్యామ్ మూసివేతకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు? ఫిన్ నాన్న, నాకు ఎక్కువగా ఏమీ తెలియదు, కానీ ఆ సరస్సు ఎండిపోవడం మేము కోరుకోవడం లేదు. ఆ సరస్సు చాలా ముఖ్యమైనది అని చెప్తాడు. అమ్మ కోపంగా సరస్సు ఎందుకు కావాలి అని అడుగుతుంది. ఆ సరస్సా? చూడండి, విషయం అర్థం చేసుకోండి. నగరంలో వరద రాకుండా ఉండడానికి ఆ సరస్సుని నిర్మించారు. హద్దు మీరి వర్షం కురిసినప్పుడు అన్ని నీళ్లు సరస్సులోకి వస్తాయి. నగరంలో వరద ఉండదు. అలాగే ప్రజలు కూడా అక్కడికి తిరగడానికి, పిక్నిక్లకి వస్తారు. అందరికీ ఆ సరస్సు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని నాన్న అంటాడు. ఇదంతా విన్న అమ్మ, ఇవన్నీ సాకులు, కేవలం సాకులు అని చెప్తుంది. మీరు మీ కేసు ఇప్పుడే వెనక్కి తీసుకోండి. మీరు పోరాడుతున్న కేసుకి వ్యతిరేకంగా ఈ డ్యామ్ ని మూసివేయాలి. ఎందుకంటే డ్యామ్ లేనప్పుడు సరస్సు కూడా ఉండదు. మీకు తెలుసా ఎంత మంది మృత్యువాత పడ్డారో? దాని తర్వాత ఆ సరస్సు నిర్మించబడింది. ఆ ధనవంతుడు ఎంత మందిని ఆ సరస్సు కింద పాతి పెట్టాడో మీకు తెలియదు. నేను 3 మృతదేహాలను నా కళ్ళతో చూశాను. వాటిని కట్టివేసి అక్కడ నీళ్లు వదిలి సరస్సు నిర్మించారు. వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకెంత మంది చనిపోయి ఉంటారో దేవుడికే తెలుసు అని ఫిన్ వాళ్ళ అమ్మ చెప్తుంది. వదిలేయండి, ఇవన్నీ పుకార్లు. ధనవంతుల గురించి ప్రజలు ఇలాంటి పుకార్లు పుట్టిస్తారు. ఈ సరస్సు లేకపోతే మన సరదా జీవితం కూడా అంతమవుతుంది. మీకు తెలియదేమో, నేడు మనకున్న డబ్బంతా ఈ సరస్సు వల్లే అని ఫిన్ నాన్న అంటాడు. ముందు అమ్మకి ఏమీ అర్థం కాదు, కానీ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క విషయం తెలుస్తుంది. అప్పుడు అమ్మ ఆశ్చర్యపోతుంది. ఆ వ్యాపారవేత్త, ఆ ధనవంతుడు, ఈ సరస్సును నిర్మించిన మనిషి ఫిన్ నాన్న తాతగారు, అంటే ఫిన్ ముత్తాత. ఇది విన్న తర్వాత అమ్మకి అంతా అర్థమైంది. ఆమె అంటుంది, నాకిప్పుడు అర్థమవుతుంది మన కొడుకు ఎందుకు చనిపోయాడో. అంటే అతని మరణం ప్రమాదం కాదు, ఆ ఆత్మల ప్రతీకారం. అమ్మ ఏడుస్తూ, మీ తాతగారి పాపాలకి నా కొడుకు శిక్ష అనుభవించాడని చెప్తుంది. మీ వల్ల నేను నా కొడుకుని కోల్పోయాను. వాళ్ళు మీ తాతగారి మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయారు కాబట్టి అతని కుటుంబం మీద తీర్చుకున్నారు. కానీ నాన్న అమ్మ చెప్పేది అర్థం చేసుకోకుండా బాగా కోపం తెచ్చుకుంటాడు. దానికి బదులుగా అమ్మ, మీ కుటుంబం పాపాల వల్ల ఆ ఆత్మలు ఇప్పుడు ఈ సరస్సులో బంధించబడ్డాయి. దానివల్ల ఆ సరస్సు శాపగ్రస్తమైంది. ఈ ఆత్మలు టూరిస్టుల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. వాళ్ళని ముంచి చంపుతున్నాయి. అప్పుడు హఠాత్తుగా బయట నుంచి ఒక శబ్దం వస్తుంది. ఏదో చెడు జరగబోతుందని ఫిన్ కి అనిపిస్తుంది. హఠాత్తుగా లైట్లు ఆగిపోతుంది. నాన్న కాల్ చేయడానికి సరస్సు దగ్గరికి వెళ్తాడు. కాల్ లైన్ కూడా పనిచేయదు. సరస్సు వైపు వెళ్లి చూసినప్పుడు ఆత్మలు సరస్సు నుంచి బయటకు వస్తాయి. అవి వాళ్ళ ఇంటి వైపే వస్తుంటాయి. అమ్మ, ఫిన్ ఇదంతా చూసి చాలా భయపడతారు. నాన్నకు కూడా ఇప్పుడు అంతా అర్థమవుతుంది. అయ్యో దేవుడా, అంటే వాళ్ళిద్దరూ నిజం చెప్తున్నారన్నమాట అని అనుకుంటాడు. అందరూ చాలా భయపడి ఉంటారు. ఆత్మలు ఇంటిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేస్తాయి. ఫిన్ నాన్న వాటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. వాటితో పోరాటంలో అర్థమే లేదు. ఇప్పుడు ఆత్మలు ఫిన్ ని, అతని అమ్మని ఏమీ చేయవు. కానీ నాన్నని పట్టుకొని సరస్సు వైపు తీసుకువెళ్లడం మొదలు పెడతాయి. ఫిన్ అమ్మ అరుస్తూనే ఉంటారు, కానీ ప్రయోజనం లేదు. ఆత్మలు నాన్నని సరస్సులోకి లాక్కెళ్లి ముంచేస్తాయి. అతని ప్రాణం పోతుంది. అంటే వాళ్ళ మరో ప్రతీకారం నేడు నెరవేరింది. ఫిన్ ఏడుస్తూ, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటుంది. అమ్మ, మనం ఈ పాపాలను కడిగివేయాలి. ఎందుకంటే తెలుసో తెలియకో మనం ఈ క్రూరమైన కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇప్పుడు మనం ఈ కేసుని కోర్టుకి తీసుకెళ్లాలి. ఆ గ్రామస్తుల ఆత్మలకు న్యాయం జరగాలి అని చెప్తుంది. కానీ అమ్మ, మనం ఎంత ప్రయత్నించినా, ఎన్ని సంతకాలు సేకరించినా మనం ఈ కేసు గెలవలేము. ప్రభుత్వం ఈ డ్యామ్ ని ఎప్పటికీ మూసివేయదు. ఈ రహస్యంగానే ఉంటుంది. మనల్ని ఎవరు నమ్ముతారు అని ఫిన్ అంటుంది. నిజానికి డ్యామ్ లో నీళ్లు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే వర్షాలు అసలు పడటం లేదు. త్వరలోనే ఈ సరస్సు పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది ఈ సరస్సు కింద ఏ సత్యం దాగుందో. సత్యం ప్రపంచానికి వెల్లడైనప్పుడు అందరికీ తెలుస్తుంది వాళ్లతో ఎంత పెద్ద అన్యాయం జరిగిందో. వాళ్ళ జీవించే హక్కు వాళ్ళ నుంచి లాక్కోబడింది. వాళ్ళ మృతదేహాలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ సర్వస్వం ఈ సత్యాన్ని సాక్ష్యంగా నిలుస్తుంది. ఎవరూ దీన్ని కాదనలేరు. వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ శాపం అంతమవుతుంది. వాళ్ళ ఆత్మలు శాశ్వతంగా శాంతిస్తాయని అమ్మ అంటుంది. ఇక ఇంతటితో ఈ కథ ఇక్కడే ముగిస్తుంది. ఇక్కడ వరకు మీరు కథ విన్నారంటే డెఫినెట్ గా స్టోరీ బాగా నచ్చుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఆ లైక్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ మన పర్ఫార్మెన్స్ లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం నేను ఈ స్క్రీన్ మీద తీసుకొచ్చాను. అవి కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. క్లిక్ చేసి చూసేయండి.